మీకు తెలుసా ఈ ఛానల్ సబ్స్క్రిప్షన్ పూర్తిగా ఉచితం. మరి ఇంకేంటి ఆలస్యం, కిందనే ఉన్న సబ్స్క్రైబ్ బటన్ ని క్లిక్ చేయండి, పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ని కూడా క్లిక్ చేయండి. నేను చేసే వీడియో నోటిఫికేషన్స్ అన్ని వెంటనే వచ్చేస్తాయి. చాలా తక్కువ మెటీరియల్తో ఈజీగా అయిపోయే ఒక వాల్ డెకర్ని ఎలా చేయాలో ఇవాళ వీడియోలో మనం చూద్దాం. మీరు ఈ వీడియోను పూర్తిగా చూస్తే మీకు టిప్స్ అండ్ టెక్నిక్స్ కూడా తెలుస్తాయి. మిస్ అవ్వకుండా మొత్తం వీడియో చూడండి. దీనికి మనకు కావాల్సిన మెటీరియల్ ఏంటో ఇప్పుడు చూద్దాం. 2 కార్డ్బోర్డ్స్, ఒకటి థిక్ కార్డ్బోర్డ్ అండ్ ఒకటి నార్మల్ కార్డ్బోర్డ్. లెంత్ 45 సెంటీమీటర్స్ అండ్ బ్రెడ్త్ 15 సెంటీమీటర్స్. కొంచెం థిక్గా ఉన్నదే తీసుకుంటున్నాను పైన యూజ్ చేసేది, కింద పెట్టేది మాత్రం కొంచెం నార్మల్ తీసుకుంటున్నాను. ఇక్కడ కలర్స్ బ్లాక్ అక్రిలిక్ పెయింట్ వాడుతున్నాను, ప్లెయిన్ ఇది. అక్రిలిక్ లోనే మెటాలిక్ కలర్స్ వస్తాయి. ఇది పౌడర్డ్ మెటాలిక్ కలర్, సిల్వర్, గోల్డ్ అండ్ బ్రాంజ్ 3 కలర్స్ కూడా ఇక్కడ యూజ్ చేస్తాను. 2 బ్రషెస్. ఈ కార్డ్బోర్డ్ ని స్టిక్ చేసుకోవడం కోసం ఫెవికాల్ అండ్ పేపర్ టేప్. పేపర్ టేప్ తో మొత్తం ఎడ్జెస్ బైండ్ చేయడానికి, సో దట్ ఒక ఫ్రేమ్ ఫినిష్ వస్తుంది. అండ్ ఫెవికాల్, ఒక చిన్న రోప్ కూడా అవసరం అవుతుంది హ్యాంగ్ చేసుకోవడానికి. లేదు అంటే మీరు క్లాంప్స్ వాడచ్చు, నేను ఇక్కడ రోప్ వాడుతున్నాను. క్రాఫ్ట్ కోసం చాలా ఇంపార్టెంట్ మెటీరియల్ ఏంటి అంటే మనకి మౌల్డెడ్ ఫెవిక్రిల్ వాళ్ళ క్లే. నేను ఇక్కడ రెడీమేడ్ క్లే తీసుకుంటున్నాను, ఫెవిక్రిల్ వాళ్ళ మౌల్డెడ్. ఇది ప్యాకెట్ 20 రూపీస్ ఉంటుంది. అండ్ ఒక ప్యానెల్ కోసం నేను 2 ప్యాకెట్స్ తీసుకుంటున్నాను. నెక్స్ట్ ఇది కూడా మనకి చాలా చాలా ఇంపార్టెంట్ ఈ క్రాఫ్ట్ లో. ఇది వుడ్ పాలిష్, వార్నిష్ అని కూడా దొరుకుతుంది. ట్రాన్స్పరెంట్ షేడ్ వస్తుంది అనమాట. సో కొంచెం వార్నిష్ కూడా మనకు కావాలి. ఎందుకు యూజ్ చేస్తామన్నది నేను అప్లై చేస్తున్నప్పుడు చెప్తాను. అండ్ దెన్ క్లే వాడుతున్నాం కదా, అది మౌల్డ్ చేసుకోవడానికి, బైండ్ చేయడానికి మనకి టాల్కమ్ పౌడర్ అండ్ కొంచెం ఫ్యూ డ్రాప్స్ ఆఫ్ ఆయిల్ కూడా రిక్వైర్మెంట్ ఉంటుంది. మౌల్డ్ షేప్ చేసుకోవడానికి ఒక చిన్న మీ స్పూన్ అయినా వాడచ్చు. నేను ఇక్కడ ఒక మౌల్డింగ్ నైఫ్ లాంటిది వాడుతున్నాను. అండ్ కార్డ్బోర్డ్ మీద డిజైన్ వేసుకోవడానికి ఒక పెన్సిల్. సో ఇవి మనకి బేసిక్ గా కావాల్సిన మెటీరియల్. సో ఫస్ట్ స్టెప్, మనం మన బోర్డ్ ని రెడీ చేసుకోవాలి. దీనికి ఫస్ట్ నేను థిక్ బోర్డ్ అండ్ నార్మల్ కార్డ్బోర్డ్ ని 2 జాయిన్ చేస్తాను. అవి జాయిన్ చేయడం కన్నా ముందు సెంటర్ చూసుకుని నేను రోప్ ఫిక్స్ చేసుకుంటాను, హ్యాంగ్ చేసుకోవడానికి వీలుగా ఉండేలాగా. డైరెక్ట్ గా ఇది ఫెవికాల్ పెట్టినా కూడా స్టిక్ అయిపోతుంది. ఒకవేళ మీకు కొంచెం హ్యాంగ్ చేసింది కొంచెం గట్టిగా ఉండాలి అనుకుంటే టేప్ తో కూడా దాన్ని పెట్టి దానిపైన ఫెవికాల్ పెట్టి ఇది మొత్తం ఇలా బైండ్ చేసుకోవచ్చు. బోర్డ్ మనకి లాంగివిటీ ఎక్కువ ఉండాలి, స్ట్రెంగ్త్ ఎక్కువ ఉండాలి అంటే ఇక్కడ చిన్న టెక్నిక్ ఉంది. ఫెవికాల్ అప్లై చేసుకునేటప్పుడు మొత్తం ఎడ్జెస్, అన్ని ఎడ్జెస్ కి బాగా స్ప్రెడ్ అయ్యేలాగా స్ప్రెడ్ చేయండి. కింద బేస్ అండ్ పైన మెయిన్ బోర్డ్ రెండింటికి కూడా బాగా అంటుకునేలాగా రాయండి. ఒకవేళ అలా చేయకపోతే కనుక కొన్ని రోజుల తర్వాత ఎడ్జెస్ పైకి వచ్చేయడం జరుగుతుంది. మీరు ఎంత స్ట్రాంగ్ గా అంటిస్తే బోర్డ్ అంత స్ట్రాంగ్ గా మంచి ఫ్రేమ్ లుక్ లో కనిపిస్తుంది. పేపర్ టేప్ తో బోర్డ్స్ రెండింటిని కలిపేటప్పుడు మనం గుర్తుపెట్టుకోవాల్సిన విషయం, టేప్ ని స్టిఫ్ గా లాగి బోర్డ్స్ రెండు దగ్గరగా పట్టుకుని పెట్టాలి. అలా పెట్టడం వల్ల బోర్డ్ స్ట్రాంగ్ గా ఉంటుంది. అండ్ టేప్ లెంత్ వైజ్ చూసుకుని కట్ చేసుకుని పెట్టుకుంటే ఫ్రేమ్ లుక్ లో కనిపిస్తుంది. సో బోర్డ్ రెడీ చేసుకున్నాను, దాని మీద డిజైన్ కూడా చేశాను. ఇక్కడ ఇంపార్టెంట్ గా గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే మనం పైన ఎడ్జెస్ ఏవైతే కవర్ చేసినామో అవి చాలా ఫర్మ్ గా కవర్ చేసుకుంటే మంచిది, సో దట్ రోప్ చాలా గట్టిగా ఉంటుంది. అండ్ నౌ మూవింగ్ టు ద నెక్స్ట్ స్టెప్. క్లే రెడీ చేసుకోవడం. ఈ బోర్డ్ ఆరేలోపు మనం క్లే రెడీ చేసుకుందాం. ఫెవిక్రిల్ వాళ్ళ మౌల్డెడ్ వాడుతున్నాను ఇక్కడ. సో ఈ ప్యాక్ లో 2 స్మాల్ ప్యాకెట్స్ ఉంటాయి, ఒకటి సాఫ్ట్నర్ అండ్ ఒకటి రెసిన్. సో ఈ రెండింటిని బాగా మిక్స్ చేయాలి. ఈ 2 ప్యాకెట్ల క్లేని మిక్స్ చేసేటప్పుడు కొద్దిగా మాయిశ్చరైజర్ కానీ ఆయిల్ కానీ వేసుకుని మిక్స్ చేయండి. పూర్తిగా వైట్ గా మారేంత వరకు మిక్స్ చేస్తూనే ఉండాలి. ఎంత సాఫ్ట్ గా అయితే మన క్రాఫ్ట్ అంత బాగా కనిపిస్తుంది. గుర్తుపెట్టుకోండి, చేతికి అంటుకోకుండా ఉండాలంటే కొంచెం పౌడర్ కూడా వాడచ్చు. ఇక్కడ నేను వేసుకున్న డిజైన్ లో ఫ్లవర్స్ ఎన్ని, లీవ్స్ ఎన్ని అన్నది కౌంట్ చేసుకుంటున్నాను. పెద్ద సైజ్ ఫ్లవర్స్, చిన్న సైజ్ ఫ్లవర్స్ చూసుకుని దాన్ని బట్టి ఇప్పుడు డిజైన్ చేయబోతున్నాను. ఈ ఫ్లవర్స్ అండ్ లీవ్స్ ఏవైతే ప్రిపేర్ చేసినామో అవి చేయడానికి మనకి బయటన కట్టర్స్ దొరుకుతాయి, కానీ చేతితో చేయడం ఇంకా సులువుగానే ఉంటుంది. కొంచెం టైం పడుతుంది కానీ సులువుగా చేసేయచ్చు. ఇక్కడ మనం గుర్తుపెట్టుకోవాల్సిన చిన్న టెక్నిక్,
అన్ని బాల్స్లో చేసుకుని తర్వాత దాన్ని బట్టి మనం డిజైన్ చేసుకోవడం స్టార్ట్ చేస్తే ఒకే సైజులో వస్తాయి అన్నమాట. సో నేను ఇక్కడ అదే టెక్నిక్ యూజ్ చేస్తున్నాను. ఫస్ట్ బాల్స్ అన్ని ఒక సైజులోకి తెచ్చుకుని దాన్ని బట్టి ఒక్కొక్క ఫ్లవర్ని నేను డిజైన్ చేయబోతున్నాను. మీరు బాల్ని వేళ్ల మధ్యలో పెట్టి ప్రెస్ చేసే విధానాన్ని బట్టి దాని షేప్ అండ్ సైజ్ రెండు మారుతాయి. గట్టిగా నొక్కితే కొంచెం పెద్దగా వస్తుంది, కానీ గుర్తుపెట్టుకోండి బాగా గట్టిగా నొక్కితే పల్చగా అయిపోతుంది. మనకి ఇక్కడ కొంచెం ఎంబోస్డ్గా ఉంటేనే బాల్ డెకర్స్ బాగా వస్తాయి. ఒక 3-4 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫ్లవర్స్ని చూస్ చేసుకుంటున్నాను. కొన్ని పెద్దగా కొన్ని చిన్నగా ఫ్లవర్స్ చూస్ చేసుకుంటున్నాను, ఎందుకంటే నా డిజైన్లో పెద్దవి చిన్నవి రెండు కలిపాను కాబట్టి. సేమ్ అలాగే లీవ్స్ కూడా కొన్ని పెద్ద లీవ్స్ కొన్ని చిన్న లీవ్స్. బయట ఎక్కువసేపు వదిలేయడం వల్ల క్లే గట్టిపడుతూ ఉంటుంది. సో మధ్య మధ్యలో క్లేని కొంచెం డ్రాప్స్ ఆయిల్ వేసుకొని మిక్స్ చేస్తూ ఉండండి. ఇలా చేయడం వల్ల ఎక్కువ టైం సాఫ్ట్గా ఉంటుంది. ఫ్లవర్స్ అండ్ లీవ్స్ అన్నీ రెడీ అయిపోయాయి. ఇప్పుడు మన ప్లాంక్ మీద ఫెవికాల్ తీసుకుని ఫెవికాల్తో మనం డిజైన్ మీద అంటించుకుంటాం. మనం ఫెవికాల్తో డిజైన్ని బోర్డు మీద స్టిక్ చేస్తున్నప్పుడే ఎడ్జెస్ని బెండ్ చేయడం కానీ ఓ లోపల డీటెయిలింగ్ డిజైన్ చేయడం కానీ చేయాలనుకుంటే చేసేసుకోవడం మంచిది. క్లే తడిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం ఏం చేయాలనుకున్నా కూడా అవుతాయి. ఒకవేళ తర్వాత చేద్దాం అనుకుంటే క్లే గట్టి పడిపోతే కనుక ఇవేవి చేయడానికి కుదరదు. చాలా ముఖ్యమైన విషయం, ఈ క్లే 1.5 అవర్లో ఆరిపోతుంది. సో 1.5 అవర్లోనే మీరు సైమల్టేనియస్గా బోర్డు మీద డిజైనింగ్ కూడా చేసేసుకోవాలి. తడిగా సాఫ్ట్గా ఉన్నప్పుడే మనం ఏమైనా చేయగలుగుతాం. మనం చేసిన ప్రతి డీటెయిలింగ్ కూడా పెయింట్ తర్వాత చాలా క్లియర్గా కనిపిస్తుంది. ఇప్పుడు ఈ డిజైన్ మొత్తానికి నేను బ్లాక్ పెయింట్ వేయబోతున్నాను. అన్నట్టు గుర్తుపెట్టుకోండి, పెయింట్ వేయడానికన్నా ముందు మినిమం ఒక 1 అవర్ అయినా దీన్ని కంప్లీట్గా ఆరడానికి పక్కన ఉంచేయాలి. ఇప్పుడు ఇంకొక చిన్న టెక్నిక్, మనం పెయింట్ చేసుకునేటప్పుడు ఎటువైపు నుండి చూసినా కూడా నీట్గా ఉండేలాగా అన్ని సైడ్స్ కవర్ అయ్యేలాగా పెయింట్ చేసుకుంటే చాలా ప్రొఫెషనల్ లుక్ ఉంటుంది. బ్లాక్ పెయింట్ ఫుల్ మొత్తం వేసేసాను, పైన కింద అంతా కూడా. సెకండ్ టైం చెక్ చేసుకున్నాను. ఇఫ్ నీడెడ్ మీరు సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు. ఇప్పుడు పెయింట్ కంప్లీట్ డ్రై అయిపోయేంత వరకు ఉంచొద్దు. కొంచెం మీకు చేతికి అంటుకుంటున్నట్టు అనిపించాలి, బట్ అంటుకోదన్నమాట. సో 90% or 80% డ్రై అయితే ఆ మూమెంట్లో మనం ఈ పౌడర్ మెటాలిక్ కలర్స్ ఏవైతే ఉన్నాయో అవి యూస్ చేయాలి. సో ఈ టిప్ గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడ ఫస్ట్ నేను బ్రాంజ్ కలర్ తీసుకుంటున్నాను. ఈ పౌడర్ కూడా ఫుల్గా అద్దేయకూడదు, అంటే పెటల్ మొత్తం పెట్టేయకూడదు. అక్కడక్కడ బ్లాక్ వదిలేసాను చూసారా, ఇలా జస్ట్ మనం డాప్ చేసుకోవడమే. అండ్ బ్లాక్ మొత్తం ఫ్లవర్ మొత్తం బ్రాంజ్ అలా పెట్టేయకుండా మనం గోల్డ్ అండ్ బ్రాంజ్ మిక్స్ చేసుకుంటూ అక్కడక్కడ బ్లాక్ కలర్ వదిలేసి అలా చేస్తేనే నీట్గా వస్తుంది. అండ్ ఆ ఫినిష్ చాలా బాగుంటుంది అనమాట. కంప్లీట్ మొత్తం మనం సేమ్ కలర్ ఆర్ మొత్తం పౌడర్తో ఫిల్ చేసేస్తే కనుక ఆ లుక్ అంత రాదు. లుక్ చూసారా ఎంత ఎలిగెంట్గా కనిపిస్తుందో? ఇలాంటివి మీరు డిఫరెంట్ కాంబినేషన్స్లో కూడా ట్రై చేయొచ్చు. ఈ వీడియోలో నేను ఒకే ఒక ప్యానెల్ చేయడం చూపించాను, కానీ 2 పీసెస్ చేస్తే మాత్రం చాలా బాగుంటుంది. ఇది గిఫ్టింగ్ పర్పస్ కూడా చాలా బ్యూటిఫుల్గా ఉంటుంది. మీ ఫ్రెండ్స్ ఫ్యామిలీతో కూడా ఈ వీడియో షేర్ చేయండి. లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఇప్పుడు మన లాస్ట్ స్టెప్, మనం వేసుకున్న పౌడర్ మెటాలిక్ పౌడర్ అంతా కూడా ఒక 1/2 అవర్ అయినా అలా వదిలేయాలి. మీరు ముట్టుకుంటే మీ చేతికి ఏం అంటుకోకుండా ఉండాలన్నమాట. ఆ తర్వాత ఈ లాస్ట్ స్టెప్ చాలా ఇంపార్టెంట్, వార్నిష్. ఈ వార్నిష్ ఇప్పుడు మనం ఒక కోట్ అప్లై చేయాలన్నమాట. దీనివల్ల వార్నిష్ అప్లై చేయడం వల్ల యూజ్ ఏంటంటే, మనం యూజ్ చేసేది కార్డ్బోర్డ్ అండ్ క్లే కదా, సో అవి పాడవకుండా ఉంటాయి అన్నమాట. అంటే బయట ఉన్న మాయిశ్చర్ అవన్నిటి వల్ల ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటుంది. అండ్ ఎన్ని ఇయర్స్ అయినా ఈ పీస్ ఇలా పాడవకుండా ఉంటుంది. ఒకవేళ మీరు కొన్ని ఇయర్స్ తర్వాత మళ్ళీ కలర్ ఫేడ్ అవుట్ అయిందనో
లేదా ఇంకొకసారి చేయాలనుకుంటే జస్ట్ నార్మలీ ఒక రఫ్ పేపర్తో పైన అలాగా క్లీన్ చేసి బ్లాక్ పెయింట్ వేసుకుని మీకు నచ్చిన కలర్స్ వేసుకోవచ్చు. సేమ్ కలర్స్ వేయాలని లేదు. అండ్ అప్పుడు కూడా మీరు మర్చిపోకుండా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే మొత్తం కలరింగ్ అయిపోయిన తర్వాత లాస్ట్లో ఒక సింగిల్ కోట్ వార్నిష్ చేసుకోవడం. లాంగ్విటీ వస్తుంది, అట్ ద సేమ్ టైం మంచి గ్లాసీ ఫినిష్ కూడా వస్తుంది. క్లే అండ్ కార్డ్బోర్డ్ పాడవకుండా ఉంటాయి. మీకు అవసరం అనుకుంటే సెకండ్ కోట్ కూడా వేసుకోవచ్చు, కానీ ఫస్ట్ కోట్ ఆఫ్ వార్నిష్ కంప్లీట్గా డ్రై అయిన తర్వాతే సెకండ్ కోట్ వేసుకోండి. వార్నిష్ డ్రై అయిన తర్వాత 2 ప్యానెల్స్ని పక్కన పెడితే లుక్ ఎలా ఉంటుందో మీకు ఈ వీడియో ఎండ్లో చూపిస్తాను. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా ఈ వీడియోని షేర్ చేయండి. వాళ్ళని కూడా నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోమని చెప్పండి. ఈ వీడియో మీకు ఎలా అనిపించిందో కింద కామెంట్ సెక్షన్లో నాకు తెలియచేయండి. మళ్ళీ ఇంకో కొత్త వీడియోతో మీ ముందుకు వస్తాను. ఇట్లు మీ హర్షిత.